ఉంది కాబట్టి అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడైతే ఎప్పుడో నెల రోజుల పైనే అవుతుంది అక్కడ ఆ యుద్ధ వాతావరణం మొదలై. కోర్స్ ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి యుద్ధమే జరుగుతుంది అక్కడ రోజు ప్రజలకి ప్రభుత్వానికి. కానీ తెలంగాణలో ఒక 10-15 రోజులుగా కాస్త ఎన్నికలు వస్తున్నాయనే మూడు ఉన్నా ఇవాళ నుంచి అది పీక్స్కి వెళ్ళింది. ఇవాళ ప్రధాన నాయకుల సభలన్నీ ఇవాళ తెలంగాణని ఒక ఊపేశాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2 సభలు నిర్వహించడం, మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా శక్తి పేరుతో మహిళల సభ ఒకటి నిర్వహించడం పరేడ్ గ్రౌండ్స్లో, మరోవైపు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు కరీంనగర్లో ఇప్పుడు కొంచెంసేపటి క్రితం చూశారు మీరు, అక్కడ ఒక భారీ ఎన్నికల సభను ఆయన నిర్వహించడం. దీంతో ఇక సమరం మొదలయ్యింది అనే ఒక వాతావరణం వచ్చింది. అయితే ఈ సమరం మొదలైన దాంట్లో ఎవరెవరు ఎలా ఉన్నారు, ఎవరెవరి పొజిషన్ ఎలా ఉంది అనేది చూస్తే కొంచెం కాంగ్రెస్ ఏమో మొన్ననే అధికారంలోకి వచ్చిన జోష్ ఇంకా కంటిన్యూ అవుతోంది. ఆ పార్టీకి కార్యకర్తల్లో కానీ లేకపోతే ఇతర పార్టీల నుంచి వలసలు వచ్చే వ్యవహారం చూసినా లేకపోతే ఇంకో రకంగా చూసినా కాంగ్రెస్ పార్టీలో ఆ జోష్ కంటిన్యూ అవుతోంది. మొన్నటి ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ కూడా ఊహించిన దానికంటే కాస్త ఎక్కువ పర్ఫార్మెన్స్ చూపించింది. 8 మంది ఎమ్మెల్యేలు గెలవడం, కాస్త ఓట్ పర్సంటేజ్ని పెంచుకొని ఇప్పుడు మళ్ళీ మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తుందనే ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్తో తెలంగాణలో రెట్టించిన ఉత్సాహంతో బీజేపీ పనిచేస్తోంది. బీఆర్ఎస్ని చూస్తే ఇంకా ఓటమి భారం ఇంకా పూర్తిగా తగ్గకపోవడం, ఓటమి భారం నుంచి పూర్తిగా బయటపడలేదు. మరోవైపు దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా రోజుకొక ఎంపీఓ రోజుకొక ఎమ్మెల్యేనో పార్టీని వీడి వెళ్ళిపోతున్న తీరు కాస్త కేసీఆర్ గారికి శిరోభారంగానే ఉంది. ఈ శిరోభారాన్ని ఒకవైపు ఆయన భరిస్తూనే మళ్ళీ పార్టీని రేపు ఎంపీ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో కాస్త మంచి నంబరు సాధించుకోగలిగితేనే మళ్ళీ పార్టీ పరువు ప్రతిష్ట అలాగే పార్టీ ఎగ్జిస్టెన్స్ కూడా ఉంటుంది, లేకపోతే ఎగ్జిస్టెన్సే సమస్య అవుతుందనే ఒక ఆందోళనతో ఆయన కష్టపడడం మొదలుపెట్టారు ఇవాళ నుంచి. సో ఎలా ఉంది సిచ్యువేషన్, ఎలా ఉంది, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది బీఆర్ఎస్కి అనేది ఒక అంశం అయితే, బీజేపీ ఎలా ఫీల్ అవుతుంది, కాంగ్రెస్ పార్టీ ఎంత ధీమాతో ఉంది అనే అంశాలు చర్చిస్తున్నాం మనం. చర్చలో మనతో బీఆర్ఎస్ నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి గారు, అలాగే భారతీయ జనతా పార్టీ